హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశి కుమార్. ఒకవేళ మీరు కనుక ఆఫీస్ గోయర్ అయి ఉండి మార్కెట్లో స్వింగ్స్ని క్యాప్చర్ చేయలేము అనుకుంటే మీకు కమోడిటీ ట్రేడింగ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఈ కమోడిటీ ట్రేడింగ్లో మీరు గోల్డ్, సిల్వర్, అల్యూమినియం లాంటి అసెట్స్లు ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం గోల్డ్ మినీకి సంబంధించిన ఒక ఇంట్రాడే స్ట్రాటజీని డిస్కస్ చేద్దాం. దీనికోసం మీరు ధన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత ఏదైతే గోల్డ్ మినీలో మనం ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ గోల్డ్ మినీకి సంబంధించిన కాంట్రాక్ట్ని నేను సెర్చ్ చేస్తున్నాను. అండ్ గోల్డ్ ఎం ఫ్యూచర్ MCX దీన్ని నేను వాచ్ లిస్ట్లో యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో మనం గోల్డ్ మినీ కాంట్రాక్ట్కి సంబంధించిన ఎంట్రీ, టార్గెట్ అండ్ స్టాప్ లాస్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఈ గోల్డ్ మినీ కాంట్రాక్ట్ అక్టోబర్ ఫ్యూచర్కి సంబంధించిన చార్ట్ని నేను ట్రేడింగ్ వ్యూ చార్ట్లో ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇది tv.dhan.co అన్న వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుంది. అండ్ ఈ స్ట్రాటజీని అబ్జర్వ్ చేయడానికి మనం యాజ్ ఇట్ ఈస్ ఇంట్రాడే స్ట్రాటజీ, నేను దీన్ని 5 minutes టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్ us మూవ్ టు 5 minutes టైం ఫ్రేమ్. సో ఇండికేటర్స్లో నేను EMA క్రాస్ అన్న ఇండికేటర్ని చూస్ చేస్తున్నాను. సో EMA క్రాస్ మీద మనం చూస్ చేశాక 926 అన్నది డిఫాల్ట్ మూవింగ్ యావరేజ్గా ఉంటుంది. సో మనం ఇక్కడ 921గా దీన్ని సెట్ చేస్తున్నాము. సో మనం 921 క్రాస్ ఓవర్ అన్న దాని మీద ట్రేడ్ చేస్తాము విత్ యాడెడ్ కన్ఫర్మేషన్. అండ్ ఏదైతే 9 మూవింగ్ యావరేజ్ ఉందో దాన్ని నేను రెడ్ కలర్కి చేంజ్ చేస్తున్నాను. అండ్ ఏదైతే 21 మూవింగ్ యావరేజ్ ఉందో నేను దాన్ని గ్రీన్ కలర్కి చేంజ్ చేస్తున్నాను. అండ్ ఈ మూవింగ్ యావరేజ్ మాత్రమే కాదు, ఎనీ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్లో ట్రేడ్ చేసినా మీరు ఫేస్ చేసే ఒక డిఫికల్టీ ఏంటంటే షార్టర్ టైం ఫ్రేమ్స్లో మనకి కన్సాలిడేషన్ ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. సో ఈ కన్సాలిడేషన్ ఎఫెక్ట్ని మనం స్కిప్ చేయాలి అంటే మనకి ఉన్న ఓన్లీ సొల్యూషన్ ఏదన్నా ఒక యాడెడ్ ఫిల్టర్ని యాడ్ చేసుకోవడం. సో అలాంటి ఫిల్టర్ నేను ఈ స్ట్రాటజీలో VWAPని యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను VWAPని స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను. అండ్ VWAPకి సంబంధించిన లైన్ని నేను బ్లాక్ కలర్లో మార్క్ చేస్తున్నాను. అండ్ ప్రతిసారి మనం ఇలా ఇండికేటర్స్ని 1 by 1 కంటిన్యూస్గా యాడ్ చేయడం అనేది కొంత టైం కన్జ్యూమింగ్. సో దీన్ని స్కిప్ చేయడానికి మనం ఇక్కడ ఇండికేటర్ టెంప్లెట్స్ని ఒకదాన్ని యాడ్ చేద్దాం. అండ్ ఇక్కడ నేను సేవ్ ఇండికేటర్ టెంప్లెట్ని క్లిక్ చేశాను. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టెంప్లెట్ నేమ్ అడుగుతుంది. సో దీన్ని నేను గోల్డ్ మినీ స్ట్రాటజీ అని సేవ్ చేశాను. అండ్ నెక్స్ట్ దీంట్లో ప్రతిసారి మనకి ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనేది చేంజ్ అవుతుంది విత్ డిఫరెంట్ ఎక్స్పైరీస్. సో నేను రిమెంబర్ సింబల్ అన్న ఆప్షన్ని స్కిప్ చేస్తున్నాను. అండ్ నాకు టైం ఫ్రేమ్ అనేది మెయిన్ కాబట్టి రిమెంబర్ టైం ఇంటర్వెల్ అన్నది నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా నేను ఈ గోల్డ్ కాంట్రాక్ట్లో ట్రేడ్ చేద్దాం అనుకున్నప్పుడు జస్ట్ చార్ట్ లేఅవుట్ మీద క్లిక్ చేసి గోల్డ్ మినీ స్ట్రాటజీ అన్న దాని మీద క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా నేను ఆ టెంప్లెట్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనం లాంగ్ ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం. అండ్ గోల్డ్ మినీ కాంట్రాక్ట్లో మనం చూసుకున్నప్పుడు మూమెంట్ అన్నది ఈవినింగ్ 6 తర్వాత కొంత ఎక్కువగా ఉండడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ US మార్కెట్స్ ఓపెనింగ్ అండ్ డిఫరెంట్ రిపోర్ట్స్ ఆర్ ఇన్వెంటరీస్ వచ్చినప్పుడు మనకి హైయెస్ట్గా ఇందులో వాలటైలిటీని చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ స్ట్రాటజీ ప్రకారం మనం లాంగ్ ఎంట్రీ ఎలా తీసుకుంటామో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో 921 క్రాస్ ఓవర్ అన్నది అబోవ్ VWAP కనుక జరిగి ఉంటే అప్పుడు మాత్రమే మనం లాంగ్ ఎంట్రీ అన్నది తీసుకుంటాం. సో 9 మూవింగ్ యావరేజ్ అనేది పైకి వెళ్ళి 21 కిందకి ఉండి VWAP పైన ఫస్ట్ టైం ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు మాత్రమే మనం లాంగ్ ఎంట్రీ అన్నదాన్ని ప్లాన్ చేస్తాం. అండ్ ఈ లాంగ్ ఎంట్రీని మనం చార్ట్ మీద ఎలా ప్లేస్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మార్నింగ్ VWAP పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది. అండ్ 921 క్రాస్ ఓవర్ అన్నది ఇక్కడ ఫస్ట్ టైం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ డేలో మనం చూసినప్పుడు 921 క్రాస్ ఓవర్ అన్నది ఫస్ట్ టైం ఈ క్యాండిల్లో జరిగింది. లైక్ ఇప్పటిదాకా 21 మూవింగ్ యావరేజ్ పైన ఉంది అండ్ 9 మూవింగ్ యావరేజ్ అనేది కింద ఉంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం VWAP పైన 921 క్రాస్ ఓవర్ అన్నది ఇక్కడ జరిగింది. సో ఏ క్యాండిల్లో అయితే ఈ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ జరిగిందో అబోవ్ VWAP, ఆ క్యాండిల్ యొక్క హై ఎండ్లోని మనం మార్క్ చేసుకుని ఉంటాం. అండ్ ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో మనం చూసినప్పుడు వరల్డ్ మార్కెట్స్లో అన్సర్టనిటీ వల్ల గోల్డ్లో మనం అప్రాక్సిమేట్లీ ఒక డేనే 500 to 2000 పాయింట్స్ మూవ్ చూడటానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఎప్పుడైతే మనకి ఈ క్యాండిల్ యొక్క హై అన్నది బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ఇక్కడ లాంగ్ ఎంట్రీ అన్నది తీసుకుంటాం. సో ఇక్కడ మీరు లాంగ్ ఎంట్రీ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 700 పాయింట్స్ మూవ్ అన్నది మనకి చూడడానికి ఇక్కడ పాసిబిలిటీ ఉంది. సో స్టాప్ లాస్ వచ్చేసి మనం రీసెంట్ స్వింగ్లోగా పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ ఒక మంచి రిస్క్ రివార్డ్ ఉన్న ఆపర్చునిటీని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఎంటైర్ ట్రేడింగ్ సిస్టంలో అప్రాక్సిమేట్లీ 260 పాయింట్స్ స్టాప్ లాస్గా ఉంటే మనకి మార్కెట్లో మూవ్ 718 పాయింట్స్ చూడడానికి పాసిబిలిటీ ఇక్కడ ఉంది.
సో మనం ఇక్కడ చూస్తున్న 700 పాయింట్స్ మూవ్ అన్నది కంప్లీట్గా క్యాప్చర్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో మనం ఇలాంటి సందర్భాల్లోనే మనకి ప్రీవియస్ స్వింగ్లో అన్నది తెలిసి ఉండటం వల్ల మనం 1:1 ఆర్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియోని ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక డీసెంట్ రిస్క్ రివార్డ్ రేషియోతో మనం ఈ ట్రేడ్ ఆపర్చునిటీని క్యాప్చర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ప్రీవియస్ క్యాండిల్స్లో ఎక్కడన్నా లాంగ్ ఎంట్రీ వచ్చిందేమో ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ మీరు చూసినప్పుడు 921 క్రాస్ ఓవర్ అనేది బిలో ద వీవ్యాప్ జరిగింది. అండ్ బిలో వీవ్యాప్ ఇక్కడ ఇది మనకి జరిగినప్పుడు సో ఈవెన్ దో 921 క్రాస్ ఓవర్ అన్నది బిలో వీవ్యాప్ జరిగిన మనం ఈ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయము, ఎందుకంటే మనం ట్రెండ్ని ఫిల్టర్ చేస్తున్నాము అబోవ్ వీవ్యాప్. అండ్ మనం ఇక్కడ వీవ్యాప్ ఫిల్టర్ని యూజ్ చేయడం ద్వారా మనకి ఇంట్రాడేలో లాంగ్ పొజిషన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాము. అండ్ వీక్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో బిలో వీవ్యాప్ వాటిని మనం స్కిప్ చేయగలుగుతున్నాము బై యూజింగ్ దిస్ 921 క్రాస్ ఓవర్ అండ్ వీవ్యాప్. అండ్ షార్ట్ ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సో షార్ట్ ఎంట్రీకి ఎగ్జాక్ట్గా రివర్స్. సో ఏదైతే 921 క్రాస్ ఓవర్ ఉందో 21 క్రాస్ ఓవర్ పైన ఉండి 9 క్రాస్ ఓవర్ కింద ఉండి అండ్ ఈ సెటప్ అన్నది వీవ్యాప్ కింద ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనం షార్ట్ ఎంట్రీ అన్నదాన్ని ప్లాన్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు 921 క్రాస్ ఓవర్ జరిగింది అండ్ ఇక్కడ క్యాండిల్ అన్నది మనకి అప్రాక్సిమేట్గా వీవ్యాప్ కిందే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ క్యాండిల్ యొక్క హై ఎండ్లోని మనం మార్క్ చేసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా ఈ రేంజ్ అన్నది 200 పాయింట్స్గా ఉంది. అండ్ ఇక్కడ నేను షార్ట్ ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్ యొక్క లోలో తీసుకుంటాను అండ్ ఈ క్యాండిల్లో అన్నది ఈ క్యాండిల్లో బ్రేక్ అయింది. సో ఇక్కడ మనకి అగైన్ ఈ క్యాండిల్ యొక్క హైని మనం స్టాప్ లాస్గా ప్లేస్ చేసుకున్నా ఈవెన్ దో ఒక స్పైక్ వచ్చినా మనకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరగలేదు. అండ్ ఈ స్ట్రాటజీ ప్రకారం మనం షార్ట్లో ఎంట్రీ తీసుకున్నాక అప్రాక్సిమేట్లీ 500 పాయింట్స్ అనేది మార్కెట్ మూవ్ అవ్వడం జరిగింది. అండ్ ఒక డీసెంట్ రిస్క్ రివార్డ్ రేషియో మనం ఇందాక మాట్లాడుకున్నట్లు చూస్తే 1:1గా తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది 219గా ప్లేస్ చేస్తాం. అండ్ ఒకవేళ మీరు కనుక ప్రీవియస్ స్వింగ్ హైని ప్లేస్ చేసి ఉంటే 300 పాయింట్స్ అనేది స్వింగ్ హై, రీసెంట్ స్వింగ్ హైని మీరు స్టాప్ లాస్గా ప్లేస్ చేసి ఉంటారు. మనం ప్రీవియస్ స్వింగ్లో 300 పాయింట్స్ పెట్టుకున్న 1:1 రిస్క్ రివార్డ్ తీసుకున్న ఇక్కడ మనం అప్రాక్సిమేట్లీ 300 పాయింట్స్ అనేది గోల్డ్ మినీలో క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ ఇలా లాంగ్ ఎంట్రీ అండ్ షార్ట్ ఎంట్రీని మేనేజ్ చేసుకుంటూ మనం వీవ్యాప్తో కన్సాలిడేషన్ ఫేజ్ని ఫిల్టర్ చేయడం ద్వారా ఒక మంచి ఆపర్చునిటీని క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంది ఇన్ గోల్డ్ మినీ. సో మీరు ఆఫీస్ గోయర్స్ అయి ఉండి ఇంట్రాడేలో మీరు ఒక స్ట్రాటజీ కోసం చూస్తున్నప్పుడు డెఫినెట్గా ఈ గోల్డ్ మినీ స్ట్రాటజీ అనేదాన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ స్ట్రాటజీని మీరు లైవ్లో టెస్ట్ చేసే ముందు బ్యాక్ టెస్ట్ చేయడం మర్చిపోకండి. సో ఈ స్ట్రాటజీకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. నేను మీ శశికుమార్ and happy trading from Dhan. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.